నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఊరుకొండపేట అభయ ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో వివాహితపై 8 మంది యువకుల గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. శనివారం రాత్రి సన్నిహితుడితో కలిసి అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నిద్ర చేయడానికి వెళ్లిన వివాహితపై అఘాయిత్యం చేశారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు రాత్రి సమయంలో నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లిన బాధిత మహిళను అనుసరించి వెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళ సన్నిహితుడిపై దాడి చేసి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటికే 7గురిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో యువకుని కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు ఎస్పీ గాయక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. మద్యం మత్తులో అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. డిస్టిక్లో ఒకటి కంప్లైంట్ వచ్చింది. ఇక్కడ మన ఊరుకొండపేట హనుమాన్ టెంపుల్ దగ్గరికి ఒకటి గ్యాంగ్ రేప్ జరిగింది అండ్ డకెతీ జరిగింది. సో ఈ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మన లోకల్ పోలీస్ ఆఫీసర్స్ సిఐ నాగార్జున కల్వకుర్తి అండ్ ఇమ్మీడియట్లీ అది విక్టిమ్తో కంప్లైంట్ తీసుకొని మన ప్రాసెస్ స్టార్ట్ చేశాము. ఇప్పుడే ఈ సీన్ విజిట్ చేయడానికి నేను, తర్వాత అడిషనల్ ఎస్పీ గారు, సిఐ గారు అందరు ఇక్కడ వచ్చారు. మేము సీన్ కూడా విజిట్ చేశాము. సో ఇప్పుడే ఈ పిటిషన్ పైన కంప్లైంట్ తీసుకొని, ఎందుకు అంటే యాజ్ పర్ విక్టిమ్ వాళ్ళు 7-8 మెంబర్ ఇక్కడ వచ్చి అమ్మాయి పైన దాడి చేసి అది గ్యాంగ్ రేప్ చేశారు. అండ్ తర్వాత కొన్ని జ్యువెలరీ ఐటమ్స్, పుస్తల తాడు అండ్ కొన్ని ఇయర్ రింగ్స్ వగేరా దొంగతనం చేశారు. అది కంప్లైంట్ ఉంది అది. సో ఇప్పుడే ఈ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. ఆల్మోస్ట్ 7 యాక్యూస్ కూడా ఐడెంటిఫై చేశాము. సో ఈ అన్ని మొత్తం ప్రాపర్గా ప్రొసీడ్ చేసి ఈ ఫర్దర్ ఏదైనా డీటెయిల్స్ ఉంది అన్ని మొత్తం ఈ అరెస్ట్ టైంలో అండ్ ఈ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత డిస్క్లోజ్ చేస్తాం.